రైతు రుణమాఫీ అందరికీ వర్తింపచేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అందరికీ రైతు రుణమాఫీ వర్తింప చేయాలంటూ వామపక్ష రైతు సంఘాలు ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ఇదే సమయంలో కలెక్టర్ కార్యాలయం నుంచి రివ్యూ చేసి బయటకొచ్చిన మంత్రి తుమ్మలను వామపక్ష నేతలు అడ్డుకున్నారు. మంత్రి తుమ్మల కారు దిగి నిరసనకారుల వద్దకొచ్చి మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు రుణమాఫీకి కట్టుబడి ఉందని, ఇప్పుడు ధర్నాలు చేయాల్సిన సమయం సందర్భం కాదని అన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించిన యాప్ పనిచేయడం మొదలుపెట్టిందని, అందరికీ రుణమాఫీని అందజేస్తామని హామీ ఇచ్చారు. తప్పకుండా మేము అనుకున్నటువంటి 31,000 కోట్లు రైతు చేతిలోకి వెళ్లేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే 42 లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పు ఉందని ఇచ్చారో ఆ 42 లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది. అట్లా అని చెప్పి మొన్న కాకు కూడా మీరు రిపోర్ట్ చదివితే తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేశారు. వెళ్లాల్సిన రైతుకి వెళ్లలేదు. కాబట్టి మీరు ఇంటికి వెళ్లి కుటుంబ నిర్ధారణ చేసుకుని ఆయన ఖాతాలు వేసే బాధ్యత మీది అని ప్రభుత్వాన్ని అభిశంసించింది. మేము ఆ రకంగా మాట పడదలుచుకోలేదు. అట్లా అని చెప్పి రైతుని ఎవరిని వదిలిపెట్టదలుచుకోలేదు. కాబట్టి దయచేసి రైతు సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, మేమేదైతే బ్యాంకులు మాకు ఏదైతే లిస్ట్ ఇచ్చిందో 5 సంవత్సరాల్లో పంట రుణం ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలు ఏదైతే మాకు ఇచ్చిందో అన్నిటికీ ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి పదే చెప్తున్నాను.